అన్నమా విషమా? మాగనూరు హై స్కూల్లో మళ్ళీ ఫుడ్ పాయిజన్, 40 మంది స్టూడెంట్స్ ఆసుపత్రికి తరలింపు, 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి అంటూ చూస్తున్నాం. శైలజ అంత్యక్రియలు పూర్తి అంటూ చూస్తున్నాం. సో ఇప్పటికైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తమ తీరు మార్చుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. పసి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఈరోజు కాలుష్య ఆహారం తిని ఇబ్బంది పడతా ఉన్నారు. కలుషితమైనటువంటి ఆహారం తిని అది ఈరోజు హాస్పిటల్లో పాలవుతున్నారు, చచ్చిపోతూ ఉన్నారు. ఇంకా మీ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడ్డట్టే అన్నట్టే కనబడతా ఉంది తప్ప ఏది లేదు. ఇప్పటికైనా కానీ దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఇష్యూ పైన ఫోకస్ చేయాలి. దీనిపైన ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేయండి, ఇమీడియట్ ఎంక్వైరీ చేయండి. ఎక్కడెక్కడైతే జరుగుతూ ఉన్నాయో అక్కడ ఏ గురుకులాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిల్లో ఇమీడియట్గా ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటి ఎంక్వైరీలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎలాంటి నాణ్యమైన ఫుడ్ తింటా ఉన్నారు, ఏ విధమైన ఫుడ్ తింటా ఉన్నారో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి ఇమీడియట్గా వాళ్ళ దృష్టి తీసుకెళ్ళాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆకునూరు మురళి గారు కూడా విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఎన్నికయ్యారు. వారు ఏం చేస్తున్నట్టు కూడా ఈరోజు ఇంతవరకు వాళ్ళ యాక్టివిటీ కూడా ఏం లేదు. మరి వాళ్ళని కూడా యాక్టివ్ చేసే విధంగా సీఎం గారు కూడా ఆదేశాలు జారీ అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకు అంటే గత ప్రభుత్వం దిగడానికి కూడా కారణం ఇలాంటి ఇష్యూస్. గురుకులాల్లో అనేకమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు కూడా మీరు తాత్సారం చేద్దామని అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు మీకు కూడా కేసీఆర్ బట్టిన గతే పడుతున్నటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను అయితే కోరుతా ఉన్నాను.